రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఈసీకి లంచం ఇవ్వజూపిన వ్యవహారం తమిళ మంత్రుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారులు 50 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐడిఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో లంచం డబ్బు కూడా మంత్రులే సమకూర్చినట్టు విచారణలో తేలినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ సమాచారం మీడియాలో రావడంతో పలువురు మంత్రులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏఐడిఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ను చెన్నైలో 3 రోజుల పాటు ఢిల్లీ పోలీసులు విచారణ జరిపారు. ఈ సమయంలోనే 20 మంది మంత్రులు చెన్నైని విడిచి సొంత జిల్లాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే లంచం కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు మంత్రులు. రెండాకుల గుర్తు కోసం ఢిల్లీ బ్రోకర్లకు అందించేందుకు 50 కోట్లను మంత్రుల ద్వారా సేకరించి పంపించారని విచారణలో తేలింది. ఇప్పటివరకు 10 కోట్ల నగదును ఎవరెవరి ద్వారా ఢిల్లీకి తరలించారనే వివరాలు మాత్రమే పోలీసులకు ఆధారాలు లభించాయి. మిగతా 40 కోట్లను ఎంతమంది ద్వారా ఢిల్లీకి చేర్చారనే వివరాలను 2 రోజుల లోపు ఢిల్లీ పోలీసులు కనుగొనే అవకాశం ఉందంటున్నారు. ఈ కేసు విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళనాడులో ప్రస్తుతం విచారణల పర్వం కొనసాగుతోంది. టీటీవీ దినకరన్ అరెస్టు తర్వాత టీటీవీ దినకరన్ తో పాటు ఆయనతో సంబంధం ఉన్నటువంటి సుకేష్ కావచ్చు, నరేష్ ఇద్దరు అరెస్టుతో ఈ కేసు అంతటితో ముగుస్తుంది అనుకున్నారు. కానీ తీగలాగే కొద్దీ డొంక కదులుతున్నట్టు మంత్రుల పాత్ర అంతా కూడా బయటపడుతోంది. ఇప్పటికే పలువురు మంత్రుల జాబితా కూడా పోలీసుల వద్ద సిద్ధంగా ఉంది. వారికి కూడా సమన్లు జారీ చేయబోతారు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విచారణలో 50 కోట్లు ఈసీకి రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో 50 కోట్ల వరకు కూడా నగదు వారికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. సో ఆ మొత్తం అమౌంట్ మొత్తాన్ని కూడా మంత్రులే సమకూర్చినట్టు తెలుస్తోంది. మంత్రుల ద్వారానే ఆ జిల్లాల నుంచి కావచ్చు అంతా ఢిల్లీకి తరలినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు కూడా 4 మంత్రుల పాత్ర అనేది ప్రధానంగా బయటపడింది. మిగిలిన మంత్రులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. దానికోసమే విచారణ అనేది కూడా కొనసాగుతోంది. మరొక 2 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. మంత్రులందరికీ కూడా సమన్లు జారీ చేసి మంత్రులను కూడా విచారించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కేవలం శశికళ కుటుంబానికి సంబంధించిన కేసుగానే చూసినటువంటి ఈ కేసు ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా సంబంధం ఉన్నట్టు తేలడంతో ఇది మరింత ముదిరేటు కనిపిస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసుల విచారణ ద్వారా తెలిసిన విషయాలను బట్టి మనకు అర్థం అవుతోంది. రైట్ మురళి, చూద్దాం విచారణలో ఇంకెంతమంది మంత్రులు పేర్లు బయటకు వస్తాయో, ఇంకెంతమంది మంత్రులు ఈ లంచం కేసులో అరెస్ట్ అవుతారో.